ధనుర్రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, అమేజింగ్ రిజల్ట్స్ అనేది ఈ సూర్యగ్రహణం మూల్యంగా జరుగుతుంది. సూర్యగ్రహణమైనా, చంద్రగ్రహణమైనా నార్మల్‌గా ఏ ఒళ్ళకి మంచిది జరగదు. బట్ రియాలిటీ గురు దృష్టిలో ఉన్న సూర్యగ్రహణం ధనుసు రాశి వాళ్ళకి జాక్‌పాట్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి? ఇప్పటిదాకా నేను చూడని మంచి పేరు, మంచి అండర్‌స్టాండింగ్, అన్నతమ్ముల్లో కలిసిమెలిసి ఉండడం. ఇప్పటిదాకా అంతా నేను ఒక చోట ఉన్నాను, మా అన్న లేదంటే మా తమ్ముడు ఒక చోట ఉన్నారు. ఇద్దరిలో విపరీతమైన గొడవలు. ఏమీ లేని చిన్న విషయాలకి గొడవలు. మేమందరం కలిసి లేము. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు వాడికి నేను శత్రువు, నాకు వాడు శత్రువు అనే ప్రాబ్లంలో ఇప్పుడు అందరూ కలిసిపోయే ఒక సిట్యుయేషన్ అనేది జరుగుతుంది. మెయిన్‌గా మీ మామయ్య గారు అంటే పిల్లనిచ్చిన మామ ఉంటారు కదా! వాళ్ళ మూల్యంగా మీకు ఒక పెద్ద డబ్బు గానీ, ఆస్తి గానీ, ఒక హెల్ప్ గానీ, సపోర్ట్ కానీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. చాలామందికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. చాలామంది ఫ్లైట్ ట్రావెల్ చేస్తారు. చాలామందికి బండి కొంటారు. వాహన యోహం కొనడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. చాలామందికి ప్లేస్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. చాలామందికి అపార్ట్మెంట్ తీసుకుంటారు. ఇలాంటి చాలా మంచి విషయాలు జరుగుతుంది. మీరు చూసుకోవాల్సింది మెయిన్‌గా మీ యొక్క నెక్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమందికి వర్టిగో ఇష్యూస్ వస్తుంది. +/- 10-15 డేస్ లోపల. సో అదేలా కొంతమంది మోకాళ్ళలో దెబ్బ తాకడం ఇలాంటి విషయాలు జరుగుతుంది. బట్ చాలా మంచి విషయాలు ధనుర్రాశి వాళ్ళకి ఎక్కువ జరుగుతుందనేదే చెప్పాలి. సో ఓవరాల్‌గా మీరు చూసారంటే మీకు అబ్బాయి పుట్టడానికి ఛాన్సెస్ ఉంది. చాలామందికి పెళ్లి అవ్వని వాళ్ళకి పక్క ఊరు నుంచి గ్యారంటీగా ఒక మంచి అమ్మాయి రావడం, గవర్నమెంట్‌లో పనిచేసిన వాళ్ళ నాన్నగారి యొక్క పిల్ల అలా ఉంటుంది. లేదంటే పొలిటీషియన్‌గా ఉంటారు. అలాంటి ఇంట్లో నుంచి మనకి పిల్ల రావడం, సో బాబు రావడం, సో మీ మంచి లైఫ్‌లో చాలా మంచి చేంజెస్ అనేది నెక్స్ట్ 1-2 మంత్స్‌లో జరగడం అనేది గ్యారంటీ జరగబోతుంది. సో మీరందరూ బాగుండాలంటే ఫిబ్రవరి 17వ తారీఖు మధ్యాహ్నం 3:56 నుంచి 7:56 లోపల మీరు జపం చేసుకోవచ్చు, రుద్రాభిషేకం చేయొచ్చు. రుద్రుని యొక్క ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మీరు జపం చేయొచ్చు ఇంట్లో. 3:56 ముందర ఒక స్నానం, 8 గంటల తర్వాత ఒక స్నానం, 6 గంటల ముందర నుంచి ఏం తినకూడదు, 6 గంటల తర్వాత మీరు తినవచ్చు. సో ఇన్‌ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టైం పీరియడ్‌లో దాన ధర్మాలకి ఎక్కువ పవర్ ఉంది. ఒకసారి దానం చేస్తే 100 టైమ్స్ చేసినట్టు, ఒక జపం చేస్తే 1000 టైమ్స్ జపం చేసినట్టు. సో ఈ టైమింగ్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోండి. ధనుర్రాశి వాళ్ళు చాలా బాగుంటారు. అభిషేకం, రుద్రాభిషేకం మెయిన్‌గా వేద బ్రాహ్మణులకి దాన ధర్మం చేయడం అనేది చాలా మంచి విషయాలు జరుగుతుంది. మీరు బాగుంటారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఐ యామ్ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్, ఫౌండర్ గజకేసరి స్టెల్లర్ అస్ట్రాలజీ, గజకేసరి జ్యోతిష విద్యాలయం. నమస్కారం.